ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, గడిచిన దినాల్లో 3 సార్లు 1970 దశకంలో ఉజ్జీవాన్ని అనుభవించినటువంటి సహోదరి సహోదరులము, ముఖ్యంగా అప్పర్ రూమ్ చర్చ్ ఫెలోషిప్ సభ్యులుగా ఉన్నటువంటి మనము కూడుకొని ఆత్మీయంగా మేలులను అనుభవించాం. ఈ 3 మీటింగ్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ నేపథ్యం గురించి నేను క్లుప్తంగా మీతో పంచుకోదలుచుకున్నాను. మొదటి మీటింగ్ వైఎంసిఏ హాల్లో జరిగింది. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేద్దామని అనుకుంటున్నాను. రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారు, రెవరెండ్ డాక్టర్ ఎఫ్రాయిం గారు, వీరు కలిసి కృపారావు గారితో కొన్ని మాటలు మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్లో ఎఫ్రాయిం గారికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఇప్పటికీ 1970 దశకంలో ఉద్యమం వచ్చినకి ఇప్పటికీ 50 వసంతాలు ముగిశాయి. కాబట్టి దానిని జ్ఞాపకం చేసుకుంటూ అప్పటి సహోదరి సహోదరులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు, ఆలోచన రాగానే అది చెప్పగానే డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారు దానిని ఆచరణలోకి తీసుకొచ్చేశారు. ఎస్, I can do it. I will do it. I will bear all the expenditure అని ఆయన ముందుకు వచ్చారు. కృపారావు గారు వెంటనే దానికి ఆమోదం తెలిపి ఆశీర్వదించారు. వెంటనే వారు ముగ్గురు ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. వైఎంసిఏ హాల్లో మనం దీనిని తప్పకుండా జరిపిస్తాం అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. వెంటనే అప్పటి నాయకులైనటువంటి వారు సుకుమార్ పట్నాయక్ గారు ఆయన చొరవ చూపించి ఆ దినాల్లో ఉన్నటువంటి సభ్యులందరి అడ్రస్లు గ్యాదర్ చేసి, ఆయన దగ్గర లేని అడ్రస్లు తక్కిన సభ్యులను అడిగి, మొత్తం మీద అనేక మంది అప్పటి దినాల్లో ఆ యొక్క ఉజ్జీవాన్ని అనుభవించినటువంటి సహోదరి సహోదరులని అందరికీ కూడా ఆహ్వానం పంపించడం జరిగింది. ఆ ప్రార్థనాపూర్వకంగా తీసుకున్నటువంటి ఆ నిర్ణయం మేరకు ఆ రోజు, అంటే ఫిబ్రవరి 2022వ సంవత్సరంలో మేము కలిసి అక్కడ ఎన్నో ఆత్మీయ విషయాలు పంచుకున్నాం. దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు ఆ మీటింగ్కి. పిఠాపురం నుంచి పాస్టర్ డేవిడ్ రాజ్ గారు, అదేవిధముగా పరంజ్యోతి గారు, అచ్యుతాపురం నుంచి పాస్టర్ తిమోతి గారు, వారి కుమారుడు, వారి యొక్క సతీమణి, అదేవిధముగా విజయనగరం నుంచి పాస్టర్ డానియల్ గారు తన సతీమణితో కలిసి వచ్చారు. అందరం ఒకరినొకరు చూసుకుని ఎంతో ఆనందించేవాడిని. ఆ యొక్క దినాల్లో పొందినటువంటి ఉజ్జీవాన్ని తలుచుకుని ఎంతో ఆనందించాం. వారి సాక్ష్యాలు మళ్ళీ ఒకసారి చెప్తున్నప్పుడు అందరి కళ్ళు చెమర్చాయి. కారణం ఏంటంటే, అటువంటి అనుభూతిని ఆ దినాన్న మేము పొందాం. ఆ యొక్క మీటింగ్లో సాక్ష్యాలు చెప్తూ ఉంటుండగా చివరిగా కృపారావు గారు ఆయన మాట్లాడుతూ, ద హోలీ స్పిరిట్ ఈజ్ రెడీ, ఆర్ యు రెడీ అని అందరినీ ప్రోత్సహించారు. ఆ యొక్క మీటింగ్ని డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారు, డాక్టర్ ఎఫ్రాయిం గారు నడిపించారు. వాళ్ళ ఆలోచన మేరకు, వాళ్ళు చెప్పిన మాటల మేరకు తర్వాత వారు నలుగురు ఆలోచన చేసి, కృపారావు గారు, సుకుమార్ పట్నాయక్ గారు, విక్టర్ ప్రభాకర్ గారు, ఎఫ్రాయిం గారు, నలుగురు ఆలోచన చేసి ఈ ఉజ్జీవ జ్ఞాపకాలను మనతో మనం ముగించుకోవడానికి వీల్లేదు. మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు కూడా దీన్ని అందించాలి అని
వారు ప్రార్థన చేసి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి మనం విధంగా కలుసుకుందాం. ఈ 50 వసంతాల ఉత్సవమే కాదు, మనం ప్రతి సంవత్సరం కలుసుకుని మనం పొందినటువంటి ఆత్మీయ అనుభవాలను మన కుటుంబాలతో కలిసి పంచుకుంటే అది ప్రభువు చిత్తాన్ని నెరవేర్చిన వారమవుతామని చెప్పి వారు ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభువు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక నిర్ణయాన్ని అది కార్యాచరణలో పెట్టాలంటే ప్రార్థన అవసరం, పట్టుదల అవసరం, ఐక్యత అవసరం, ప్రేమ అవసరం. ఇవన్నీ కూడా పొందుపరుచుకుని విక్టర్ ప్రభాకర్ గారు, ఎఫ్రాయిం గారు, సుకుమార్ పట్నాయక్ గారు, కృపారావు గారు ప్రణాళికలు వేశారు. అవును, వచ్చే సంవత్సరం మనం మే నెలలో 17వ తారీఖున కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చిలో కలుసుకోబోతున్నాం అన్నటువంటి ఈ నిర్ణయాన్ని తర్వాత దినాల్లో వారు ప్రకటించారు. ఒక్క విషయం ఈ మొదటి కూటమి గురించి చెప్పాలి. వచ్చిన వారందరినీ ప్రోత్సహించడానికి డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారు ఎన్నో ఏర్పాట్లు చేశారండి. మిమంటోలు తయారు చేశారు. వారికి జ్ఞాపకముగా కొన్ని బహుమతులు ఇచ్చారు. ఇదంతటి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా నాకేమనిపించిందంటే, ఇది దేవుని యొక్క ప్రేమతో కూడినటువంటి కూటములవి. నేను ఆ యొక్క కూటంలో, మొదటి కూటంలో ప్రభువు నాకు ఇచ్చిన చిన్న తలాంతును బట్టి అప్పర్ రూమ్ ఎలా ప్రారంభమైంది, ఏ విధంగా సేవ చేశారు, ఇప్పుడు ఏ విధంగా ఆ సేవ కొనసాగుతుందన్నటువంటి విషయాలను నేను ఒక చిన్న కావ్య రూపంలో చదివి వినిపించాను. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప. ఈ రెండవ మీటింగ్ గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, మే 17 అంటే అది సమ్మర్, చాలా వేడిమి కలిగి ఉన్నటువంటి దినాలు మనందరికీ తెలుసు. ఆ మీటింగ్కి విక్టర్ ప్రభాకర్ గారు ప్రేమతో 300 మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఎందుకు అంటే ఆ మీటింగ్ ప్రత్యేకత ఏంటంటే, కుటుంబాలతో కలిసి మనం ఆ మీటింగ్లో పాల్గొవాలి. అది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అది మొదటి మీటింగ్లో చూసాం. ఈ రెండవ మీటింగ్లో 150 మంది మాత్రమే వచ్చారు. అయినప్పటికీ కూడా ఆ మీటింగ్కి వచ్చిన వారు ఎంతో ఆత్మీయ తృప్తిని పొందారు. దానికి కారణం ఏంటంటే సాక్ష్యాలు. ఆ యొక్క మీటింగ్లో జరిగినటువంటి ముఖ్య అంశాలు ఏంటంటే, జేఎస్ఎస్ జూలియస్ గారు ఎవాంజలికల్ యూనియన్ అనేటువంటి ఆ మిషన్ని ఆ 1970 దశకంలో ఉద్యమంలో అది ప్రారంభించబడింది. యూనివర్సిటీ స్టూడెంట్స్ మధ్య జరిపేటువంటి సేవ ఎవాంజలికల్ యూనియన్. అందులో జూలియస్ గారు నాయకత్వం వహించి అనేక మంది యవ్వన బిడ్డలను రక్షణలోకి నడిపించి వారిని ఉజ్జీవింపచేశారు. అనేక మంది సాక్ష్యాల్లో మనం చూచింది ఆ దినాన్ని ఏంటంటే, మా కుటుంబం ప్రభువులో ఉంది, మా కుటుంబ సభ్యులు కూడా దీనితో ఏకీభవించారు అన్నటువంటి విషయాలు ఆ మీటింగ్లో చూచాం. ఆ మీటింగ్ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, జూలియస్ గారితో నాకు ఇచ్చినటువంటి అనుభవం. ఆ రోజుల్లో 2-3 యవ్వన కూటాలు ఏర్పాటు చేసి ఆయన్ని పిలిచి ఆయన ద్వారా అనేక మంది రక్షణలోకి వచ్చేటట్టు ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. అది జ్ఞాపకం చేశాను. రెండవది ఏంటంటే, మరి దైవ సేవకులైనటువంటి యేసుపాదం గారిని కూడా నేను జ్ఞాపకం చేశాను. అప్పుడు నేను జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, యేసుపాదం గారు ఇంతకుముందు 2 సార్లు ఈ విధమైనటువంటి కూటాలు ఏర్పాటు చేసి అప్పర్ రూమ్ సభ్యులుగా ఉన్నటువంటి ఆ యొక్క దశకంలో ఉద్యోగం పొందినటువంటి వారిని అందరినీ పిలిచి ఆయన కూడా ప్రోత్సాహపరిచారు. దానిని బట్టి నేను దేవుని స్తుతించాను ఆ దినాన. అదే మీటింగ్లో ప్రాముఖ్యమైనటువంటి ఇంకొక అంశం ఏంటంటే, పాస్టర్ ప్రసన్న కుమార్ గారు కృపారావు గారిని సన్మానించారు. ఒక సాలువా కప్పారు. ఆ యొక్క సన్మాన కార్యక్రమంలో
డాక్టర్ ఎఫ్రాయిం గారు ఆయన రాసుకొచ్చినటువంటి ఇంగ్లీష్లో ఆయన గురించి మంచి మాటలు కూడా చెప్పారు. ఆ యొక్క మీటింగ్ యొక్క హైలైట్ ఏంటంటే మళ్ళీ విక్టర్ ప్రభాకర్ గారు మంచి గిఫ్ట్స్ అండి ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఆయన చివరిగా ఎంకరేజ్ చేసింది ఏంటంటే, మనం ఎవరు నిరాశ చెందొద్దు, దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడు ఇటువంటి మీటింగ్స్ కండక్ట్ చేయడానికి, కాబట్టి మనం వచ్చే సంవత్సరం కూడా మనం కలుసుకోబోతున్నాం. ఆయన ఒక విషయాన్ని వ్యక్తపరిచారు ఏంటంటే, మొదటి మీటింగ్లోకి వచ్చినటువంటి పిఠాపురం నుంచి వచ్చినటువంటి పాస్టర్ డేవిడ్ రాజు గారు నన్ను హృదయపూర్వకంగా ఆశపడుతూ, బ్రదర్ ఈసారి మా చర్చిలో ప్రార్థనా కూటముగా ఏర్పాటు చేయండి, ప్రార్థనలు ఎక్కువగా చేద్దాం, సాక్ష్యాలకి సమయాన్ని కొంచెం తగ్గించి ఎక్కువ సమయాన్ని మనం ప్రార్థనలో గడుపుదాం బ్రదర్, ఆ మీటింగ్కి మీరు ఏర్పాటు చేయండి అని ఆయన్ని హృదయపూర్వకంగా అభ్యర్థించారు. అది డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారి హృదయాన్ని తట్టింది. తట్టి ఆయన మాతో అందరితో చెప్పిన మాట ఏంటంటే, బ్రదర్స్, ఆయన పిలిచినటువంటి విధానం చూసినప్పుడు నేను కాదనలేకపోయాను, కాబట్టి ఈసారి వచ్చే సంవత్సరం మీటింగ్ మాత్రం తప్పకుండా పిఠాపురంలోనే మనం ఏర్పాటు చేద్దామని ఆయన చెప్పారు. ఆయన గ్రూప్లో మెసేజెస్ పెట్టారు. మేమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డాం. ఆ యొక్క 3వ మీటింగ్ పిఠాపురంలో జరిగింది. గొప్ప విషయం ఏంటంటే, ఎంతో ఖర్చుతో కూడినటువంటి బస్సు ప్రయాణాన్ని డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారు తన యొక్క ఖర్చులతో ఏర్పాటు చేశారు. నా హృదయంలో ఎంత సంతోషం వచ్చిందంటే, ఆ ఉద్యమాన్ని కొనసాగించడంలో ఆయన చేపట్టినటువంటి బాధ్యత, ఆ ఖచ్చితమైనటువంటి ఏర్పాట్లు, ఎవరు కూడా ఉండిపోవడానికి వీల్లేదు, ప్రతి వారికి సౌకర్యం ఉండాలన్నటువంటి ఆ యొక్క బస్సు ఏర్పాటు ఆయన చేశారు. మేమందరము ఆ యొక్క బస్సులో ప్రయాణం చేసి, కారుల్లో వచ్చిన వాళ్ళు కారుల్లో వచ్చారు. ఆ బస్సు ప్రయాణంలో అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ డేవిడ్ రాజు గారి ఆతిథ్యాన్ని చూచి మేము ఎంతో సంతోషించామండి, దేవుని స్తుతించాం. చక్కటి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు, చక్కటి ఏర్పాట్లు. ఆ యొక్క మీటింగ్లో ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ఒక ప్రముఖమైనటువంటి సాక్ష్యం. ఒక చిన్న దశ నుంచి దేవుడు ఆయనను ఏ విధముగా దీవించి ఆ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేశాడు, ఏ విధముగా ఆ యొక్క సంఘము ఆత్మీయంగా ఎదుగుతూ ఆయన యొక్క అధ్యక్షతలో, ఆయన యొక్క కాపరత్వంలో ఎదుగుతుందో చెప్పినప్పుడు ఒక విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశారు. అదేంటంటే దేవుని ప్రత్యక్షత, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. అది లేకుండా ఏ వ్యక్తి కూడా ఆత్మీయంగా సంఘాన్ని అభివృద్ధి చేయలేనటువంటి విషయాలు ఆయన షేర్ చేసుకుంటున్నప్పుడు మేము నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా అది ఉంది. ఆ మీటింగ్ హైలైట్ ఏంటంటే, మరి దైవజనులు సుకుమార్ పట్నాయక్ గారు ఇచ్చినటువంటి వర్తమానం. ఆ వర్తమానంలో మనం ఏ విధంగా ఉజ్జీవపడి ఆత్మీయంగా ఎదగగలమో అన్నటువంటి విషయాలన్నీ కూడా చాలా తేటతనంగా, ఒక ఉత్తేజపూర్వకంగా ప్రోత్సహించే విధానంగా ఆయన చెప్పారు. అది ఆ కూటమి యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మిగిలింది. ఆ దినాన కృపారావు గారు ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆయన రాలేకపోయారు. అయినప్పటికీ కూడా మేమందరము ఒకరినొకరు ప్రోత్సాహం చేసుకుంటూ ముందుకు సాగాం. ఆ రోజు కూడా నాకు ఇచ్చిన అవకాశంలో ఒక చిన్న కవితను నేను చదివాను. ఆ కవితలో ఒక విషయాన్ని నేను చెప్పాను ఏంటంటే, వచ్చే సంవత్సరానికి మనం ఎవరు ఎక్కడ ఉంటామో, ఎవరము ప్రభు సన్నిధిలో ఉంటామో మనకు తెలియదు. మనము బ్రతికుండగా ఈ యొక్క ఉజ్జీవ జ్వాలను మనం అంటించుకుంటూ వెళ్దాం. ఎవరు ప్రేమతో ఆహ్వానిస్తారో అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి మనము చవిచి వచ్చినటువంటి ఈ ఉజ్జీవ జ్వాలను అక్కడ కూడా అంటిద్దాం. ప్రభు యొక్క ఆ యొక్క అభిష్టాన్ని మనం నెరవేరుద్దాం అనేటువంటి మాటలు
నేను చెప్పడం జరిగింది. చక్కటి భోజనాన్ని ఆయన ఏర్పాటు చేశారు డేవిడ్ రాజు గారు. మేము ఎంతో తృప్తి పడ్డాం. ఆయన కూడా ఒక జ్ఞాపకనిచ్చారు, చిన్న గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. గిఫ్ట్స్, జ్ఞాపకాలు ప్రాధాన్యత చేసుకోవు, కానీ వాటి ద్వారా ఆ జ్ఞాపకాలు మనం నెమరు వేసుకోవడానికి అవి చక్కటి అవకాశాన్ని ఇస్తాయి. కాబట్టి ప్రేమతో ఆయన అది ఏర్పాటు చేశారు. మేము దానిని కూడా ఆనందించాం. తిరుగు ప్రయాణంలో నేను విక్టర్ ప్రభాకర్ గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని చెప్పాను. ఏంటంటే, బ్రదర్, ఇలాంటి కూటాలు ఒక 2-3 కానీ వరుస తప్పకుండా మనం చేస్తే చాలామందిలో మనం ఈ ఉజ్జీవ ఆసక్తిని రగిలించగలం, ఆ ఉజ్జీవాన్ని చవి చూపించగలం దేవుని యొక్క కృపతో అన్న విషయం ఆయన చెప్పినప్పుడు దాని గురించి ఆయన ప్రార్థన చేసి, ఎస్ బ్రదర్, మీరు చెప్పింది నేను ఒక ప్రవచనంగా తీసుకుంటున్నాను, దేవుడు ఈ ప్రవచనాన్ని నెరవేర్చబోతున్నాడు సుమా అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి సందర్భాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క 4వ కూటానికి ఏ విధముగా వచ్చిందో నేను జ్ఞాపకం చేస్తాను. డిఎస్విఎస్ కుమార్ గారు దైవజనులు, పలాసలో పనిచేస్తున్నారు. ఆయన విక్టర్ ప్రభాకర్ గారికి చాలా సమీప బంధువు. ఆయన ఎంతో ఆశపడుతూ ఇన్ని అడిగారట విక్టర్ ప్రభాకర్ గారిని, బ్రదర్, మీ వీడియోస్ నేను చూచాను, అందులో ఈ అప్పర్ రూమ్ ఏ విధంగా ప్రారంభించబడింది, ఏ విధంగా సేవ చేశారు, ఏ విధంగా ఉద్యమంలో ఎదిగారు అన్న విషయాలు నేను ఆ కవిత ద్వారా నేను చదివి తెలుసుకుని ఆనందించాను. మీరు ఏమనుకోకపోతే చిన్న అభ్యర్థన చేస్తున్నాను, మా సంఘమునకు కూడా వచ్చి మీరు ఆ మీటింగును పెట్టమని ఆయనను కోరినప్పుడు ఆయన హృదయపూర్వకంగా ఇది దైవ చిత్తము అని గ్రహించి ఆ కూటాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, మనం సిద్ధపడుతూ ఉన్నాం. దానికి కూడా ఆయన ముందుకు వచ్చి కొంచెం ఎక్కువ ఖర్చు అయినప్పటికీ కూడా ఈ కూటానికి కూడా నేను బస్సు ఏర్పాటు చేస్తున్నాను అన్నటువంటి నిర్ణయాన్ని ప్రకటించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా ఆయన ప్రోత్సాహం చేస్తూ వచ్చారు. ఇది కేవలము దేవుని యొక్క ఏర్పాటు, ఆయన యొక్క ప్రోత్సాహం, ఆయన యొక్క నడిపింపు. అయితే బ్రదర్ నాకు ఒక మాట చెప్పారు, బ్రదర్, మీరు కొంచెం రాసే తలాంత మీకు ఇచ్చారు కాబట్టి ఏవైనా మన గ్రూప్లో పోస్టింగ్స్ పెట్టడానికి మీ సహాయం కావాలి. కాబట్టి నేను, కృపారావు గారు, ఎఫ్రాయిం గారు, సుకుమార్ గారు ఉన్నాం కదా, మాతో కలిసి మీరు కూడా ఈ టీంలో అందరినీ ప్రోత్సహించడానికి ఒకరుగా ఉండండి అన్నప్పుడు నేను సరే బ్రదర్ అని చెప్పి నేను ఒప్పుకున్నాను. ఆ సందర్భంగా ఈ దినాన్న ఇక్కడ నిలవబడి మిమ్మల్ని ప్రోత్సహించే ఈ చిన్న వీడియో మనం తీస్తూ ఉన్నాం. కాబట్టి తర్వాత దినాల్లో ఏమైంది అంటే, పాస్టర్ డేవిడ్ రాజు గారు పిఠాపురం నుంచి ఆయన డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారికి ఫోన్ చేసి, బ్రదర్, ఇంకా చాలా టైం ఉంది కదా, ఫిబ్రవరి 2025 12వ తారీఖు అంటే చాలా సమయం ఉంది. ఈ మధ్యలో ఒక 2 కూటాలు ఏర్పాటు చేసి ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకుందాం, ప్రార్థనలో గడుపుదాం, ప్రార్థన చేద్దాం, సిద్ధపడి మనం వెళ్తే ప్రభు కార్యాన్ని అక్కడ మనం చూడవచ్చు అన్నటువంటి సలహా ఆయన ఇచ్చారు. ఆ సలహా కృపారావు గారు కూడా అది ఆమోదయోగ్యమైంది. అవునండి, మనం కలుసుకుని ఈ 2 కూటాలు ఏర్పాటు చేద్దామన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. అది వెంటనే పోస్ట్ చేశారు. అందులో వివరాలు ఏంటంటే, మొట్టమొదటి మీటింగ్ ఆగస్టు నెల 14వ తారీఖు బుధవారం, వెన్స్డే ఈ సంవత్సరం రాబోతోంది. 2 నెలల్లో డాక్టర్ ఎఫ్రాయిం గారి చర్చిలో, యెరూషలేం బాప్టిస్ట్ చర్చ్ రామ్నగర్లో ఉంది. అక్కడ 10:30 నుండి 1 గంట వరకు మనం వచ్చిన వాళ్ళందరం కూడా ప్రార్థన చేస్తాం. ఎక్కువ మంది రావాలని ఆశపడుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రార్థనలో
మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోగలం, దేవుని యొక్క నడిపింపును మనం చవి చూడగలం. కాబట్టి ఆ దినాన్న అంటే 14వ తారీఖు బుధవారం ఆగస్టు నెల 2024 యెరూషలేం బాప్టిస్ట్ చర్చ్ రామ్నగర్లో అక్కడ పాస్టర్ ఎఫ్రాయిం గారి చర్చ్లో మనం కూడుకోబోతున్నాం. తర్వాత ప్రేమతో డాక్టర్ ఎఫ్రాయిం గారు భోజనం అక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి మొదటి మీటింగ్ ఆ విధంగా జరగబోతోంది. రెండవది డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారి చర్చిలో నవంబరు నెల 6వ తారీఖు బుధవారం 2024 ఆయన చర్చ్ అడ్రస్ శివశంకర్ ఆటోమొబైల్స్ టాటా కార్స్ షోరూమ్, దానికి ఆపోజిట్గా దొండపర్తిలో ఉంది, 2nd ఫ్లోర్లో ఉంది. విక్టర్ మినిస్ట్రీస్ చర్చ్, ఆ చర్చ్లో ఆ రోజు ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు ఆ ప్రార్థనా కూటం జరగబోతోంది. తర్వాత ఆయన ప్రేమతో విందు కూడా ఏర్పాటు చేశారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరగబోయే మీటింగ్కి ముందు ఈ సంవత్సరం ఆగస్ట్ నవంబర్ నెలలో జరిగిపోయేటువంటి ఈ మీటింగ్లో ఇవి సిద్ధపాటు మీటింగ్స్గా ఉంటున్నాయి. కాబట్టి ఎంతమంది వచ్చినా పర్వాలేదు. వీళ్ళిద్దరూ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారు, డాక్టర్ ఎఫ్రాయిం గారు చెప్పేది ఏంటంటే, ఎంతమంది వచ్చినా మాకు ఇబ్బంది ఏం లేదు, మేము భోజన ఏర్పాట్లు చేస్తాం, ప్రార్థనకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ మేము చేస్తామని వారు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ 2 మీటింగ్స్ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మీటింగ్స్. కాబట్టి మీరు ఇంకా సమయం ఉంది కాబట్టి సిద్ధపడి ఆ దినం ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రార్థనలో గడుపుదాం అన్నటువంటి తీర్మానం చేసుకుని దయచేసి మీరందరూ రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒక్క విషయం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు కార్యములు ఏ విధముగా నెరవేరుతాయంటే చిత్తశుద్ధితో, భారము కలిగి, ఏకత్వము కలిగి, ప్రేమతో. అవును, ఆ దినాల్లో చవిచూచినటువంటి ఆ ప్రేమ, ఆ దినాల్లో అనుభవించినటువంటి ఆ ఉద్యమం మళ్ళీ దేవుడు తప్పకుండా ఇస్తాడన్నటువంటి గొప్ప పట్టుదలతో, విశ్వాసంతో మనం ముందుకు వచ్చినప్పుడు దేవుని యొక్క కార్యాలని మనం చూడగలం. కాబట్టి మీ అందరినీ అభ్యర్థించేది ఏంటంటే, మనమందరం కలుసుకుందాం, ప్రార్థనలో గడుపుదాం. ఎక్కువ మంది ఆ పలాస మీటింగ్కి మనం వెళ్దాం. అందులో దేవుని యొక్క ఉజ్జీవాన్ని చవిచూద్దాం. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖు బుధవారం పలాసలో డాక్టర్ డిఎస్విఎస్ కుమార్ గారి చర్చ్లో మనం ఆ కూటాన్ని జరిపించుకుంటూ ఉన్నాం. కాబట్టి వివరాలు ఇంకా కావలసిన వాళ్ళు డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారిని కానీ, సుకుమార్ పట్నాయక్ గారు కానీ, ఎఫ్రాయిం గారు కానీ, కృపారావు గారు కానీ ఫోన్ చేసి, నాకు కూడా ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. కాబట్టి అందరూ దీని మీద ఆసక్తి పెట్టండి, ప్రార్థన చేయండి, పాల్గొనడానికి నమ్మకంగా ప్రయత్నం చేయండి. తప్పకుండా దేవుడు మీ ఆశను నెరవేరుస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.